ప్రస్తుతం ఎక్కడ చూసినా దేవరా ఫేవర్ నడుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా అయితే విడుదలైంది. అభిమానులు ఎక్కడ చూసినా థియేటర్ల వద్ద అభిమానుల సందడి అయితే నెలకొంది. అసలు నిజంగా ఈ సినిమాకి పబ్లిక్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంది, బుకింగ్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సంధ్య థియేటర్లో ఉన్నాం. ప్రస్తుతం మనతో సంధ్య థియేటర్ మేనేజర్ ఉన్నారు మధుసూదన్ రావు గారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. ఆయన అడిగి విషయాలు తెలుసుకుందాం. ఈ సినిమా విశేషాలు కానీ అంటే పబ్లిక్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. చెప్పండి, ఈ దేవరా సినిమాకి పబ్లిక్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? మీరు దగ్గర నుంచి చూస్తున్నారు, 2-3 రోజుల నుంచి ఏర్పాట్లు కానీ టికెట్లు కానీ, అసలు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది పబ్లిక్ నుంచి? ఇది దేవరా పిక్చరు మొన్న ఆన్లైన్ పెట్టారండి. అప్పుడు పెట్టిన కానండి 1 అవర్లో ఫుల్ అయిపోయినాయి. అన్ని థియేటర్లో 1 అవర్లోనే ఫుల్ అయిపోయినాయి. ఫర్దర్గా నెక్స్ట్ డే కూడా సాటర్డే పెట్టాం, సండే కూడా పెట్టాం. దానికి కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినాయి. ఇది అన్ని థియేటర్లు వేశారు. మ్యాక్సిమం ఆర్టీసీ ఎక్స్ రోడ్లో అన్ని థియేటర్లు ఫుల్ నడుస్తుంది. 7 షోలు వేశారు. 1, 4, 7, 11, 2, 6, 9 7 షోస్ చేశారు. 7 షోలు కూడా ఫుల్ అండి. ఇట్లా సినిమా కానీ సక్సెస్ అయితే సినిమా ఫీల్డ్ బాగుపడుతుందని, ఇట్లా హీరోలు కూడా మంచి సినిమాలు తీసి, ప్రతి హీరో సంవత్సరానికి 2 సినిమాలన్నా తీసి రిలీజ్ అవుతుంటే సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుందని నా అభిప్రాయం. సార్ చెప్పండి, లోపల థియేటర్లు ఎంతమంది ఉన్నారో అంతకన్నా డబుల్ బయట సినిమా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఏం చెప్తారు అసలు మీరు? అంటే ఒక థియేటర్ మేనేజర్గా ఎన్నో ఏళ్ళుగా చూస్తూ ఉంటాడు ఈ అభిమానం అసలు జనాల్ని. ప్రస్తుతం అదే పరిస్థితి ఉందండి. ఏ హీరోదికి పెట్టినా కానీ మొదట ఇదే పరిస్థితి ఉంది. మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అయినా కానీ చాలా కంట్రోల్ చేస్తున్నాం. అట్లాగే పోలీస్ ప్రొటెక్షన్ కూడా తీసుకున్నాం. చాలా ఇదిగా ఉంది బాగా. సార్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే మిడ్ నైట్ షోలో ఇదే అనుకుంటా, బహుశా దేవరా సినిమా అని అనుకుంటా మిడ్ నైట్ షో వేయటం ఏంటి అసలు? మీ థియేటర్లో ఈ రెస్పాన్స్ కానీ మిడ్ నైట్ షో కానీ ఎటువంటి ఏర్పాట్లు చేశారేంటి? కల్కి తర్వాత ఇదే అండి షో వేసింది, 7 షోలు. కానీ రెస్పాన్స్ బాగానే ఉంది. దీనికి కూడా మంచిగా ఉందండి. మంచిగా. సార్ టికెట్ బుకింగ్స్ అంటే ఈ రోజే కాదు, 27వ తారీఖే కాదు, నెక్స్ట్ రాబోయే రోజుల్లో అంటే బుకింగ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి ఇప్పటివరకు అయితే సండే వరకు ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉన్నాయండి. అట్లాగే ఈ సినిమాకి రేట్లు కూడా పెంచారు. 295 చేశారు బాల్కనీ. కలికికి 250 రూపాయలే, బాహుబలి కూడా 250. కానీ దీనికి మాత్రం 295 చేసినా కానీ మంచిగానే రన్ అవుతుంది. అన్ని ఆన్లైన్ బుకింగ్ కానీ పబ్లిక్ కూడా టికెట్లు తీసుకోవడం కానీ మేము ఇష్యూ చేసాం. మంచిగా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇష్యూ చేసాం. సార్ ఒక సినిమా అభిమానిగా చెప్పండి, ఎలా ఉండబోతుంది ఈ దేవరా సినిమా? ఎందుకంటే ఇప్పటికే ట్రైలర్ వచ్చింది, ఆ గ్రాఫిక్స్ కానీ అవన్నీ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మీరు చాలా ఏళ్ళుగా ఈ సినీ ఫీల్డ్లోనే ఉన్నారు, ఒక థియేటర్ మేనేజర్గా ఉన్నారు. ఎలా ఉండబోతుంది ఒక సినీ అభిమానిగా చెప్పండి. నా అభిప్రాయం ఏంటంటే అండి, ఇది మంచిగా సక్సెస్ అయ్యి రన్ అయ్యి 50 డేస్ ఫంక్షన్ మా హాల్లోనే చేసుకుంటుందని నేను అనుకుంటున్నానండి. ఇది సార్ జనరల్గా సంధ్య థియేటర్ అంటే ఈ సినిమా ఇక్కడ థియేటర్లో సినిమా చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు. సినిమా హీరోలు కానీ ఏదంటే సినిమా ఆర్టిస్టులు కానీ ఎవరైనా రాబోతున్నారు ఈ దేవరా సినిమా చూడడానికి? ఇప్పటికి మీకు ఎవరికన్నా ఇంటిమేషన్ ఇచ్చారు? మీకు ఇప్పటికైతే ఇంటిమేషన్ ఏమీ లేదండి. అది ఇప్పుడైతే సీఎం గారి అన్న కొడుకు ఇల్లు వచ్చారు మా థియేటర్లో సినిమా చూడటానికి. ఎందుకంటే సంధ్య 35లో సౌండ్ సిస్టమ్ కానీ ఏసీ కానీ అన్నీ బాగుంటాయని, డాల్బీ అట్మాస్ అన్నీ బాగుంటాయని వచ్చారు. అయితే ఇక్కడికి వచ్చే అభిమానులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఎటువంటి జాగ్రత్తలు చెప్తారు? అంటే మీరు ఒక మేనేజర్గా ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి? అందరూ సినిమాని ఆస్వాదించి వెళ్ళాలి, కానీ ఏదో ఆ టపాకాయలు కాల్చడం, అవి ఫైర్ చేయటం ఇవన్నీ చేయొద్దని మేము పబ్లిక్కి ముందుగానే చెప్తున్నామండి. అక్కడ లోపలికి పంపించేటప్పుడే హెచ్చరిస్తున్నాం. ఇది సంధ్య థియేటర్ మేనేజర్ మధుసూదన్ గారు అయితే చెప్తుంది. దేవరా సినిమాకి అయితే మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది. ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే ఖచ్చితంగా సినిమా ఫీల్డ్ అనేది అయితే ఖచ్చితంగా మరింత ఊపందుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా తెలుగులో ముఖ్యంగా ఇటువంటి సినిమాలు రావాలి, పాన్ ఇండియా సినిమాలు రావాలి. వచ్చినప్పుడే తెలుగు ఇండస్ట్రీకి కూడా మరింత వెన్న పెరుగుతుందని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది.